కడప మహానాడు సభా ప్రాంగణంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ఎవరు అస్వస్థతకు గురైనా అత్యవసర చికిత్స అందించేందుకు వీలుగా ఈ క్యాంప్ ఏర్పాటు చేశారు. అలాగే కార్యకర్తలకు పలు వైద్య సేవలు అందించేందుకు సైతం వివిధ విభాగాలకు చెందిన వైద్యం అందేలా ఏర్పాటు చేశారు. టీడీపీ మహానాడులో మెడికల్ క్యాంప్పై మరిన్ని వివరాలు మా ప్రతినిధి దీపిక అందిస్తారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు ఇప్పటి వరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. కిలో ₹2 బియ్యం ఇచ్చారు. అలాగే ప్రజలకి సేవ చేయాలనే ఆయన దృక్పథంతో కూడా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. అందులో ఒకటే మెడికల్ క్యాంప్. దాన్ని కంటిన్యూ చేస్తూ కూడా మహానాడులో కానీ అలాగే ఏ కార్యక్రమాలు జరిగినా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆ కార్యక్రమాల్లో మెడికల్ క్యాంప్ నిర్వహించడం ఆనవాయితీగా కూడా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వస్తున్నారు. ప్రస్తుతం మనం మెడికల్ క్యాంప్ మహానాడు కడప వేదికగా ఉన్న మహానాడులో అయితే మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇక్కడ బ్లడ్ బ్యాంకు అలాగే ఎమర్జెన్సీ సేవలు కూడా అంటే 15 ఎమర్జెన్సీ సేవలను కూడా ఇక్కడ ఏర్పాటు చేసింది. ఎవరికైనా సడన్ గా ప్రాబ్లం అయినా కానీ ఐసీయూ లాగా వాళ్ళకి అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ దంతం కంటి అలాగే ఇక్కడ మనం చూడవచ్చు డాక్టర్స్ అయితే ఎప్పటికీ అందుబాటులోనే ఉంటున్నారు. ఇక్కడ రీహాబిలేషన్ సెంటర్ కూడా ఒకటి ఏర్పాట్లు చేశారు. మనం ఇలాంటివి కాళ్ళు విరిగినప్పుడు అంటే యాక్సిడెంట్లో కాళ్ళు పోయిన వాళ్ళకు అలాంటి వాళ్ళకి సంబంధించి కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది కూడా ఫ్రీ మెడికల్ క్యాంప్ లాగే వాళ్ళు గవర్నమెంట్ నుంచి కూడా ఆమోదం తీసుకొచ్చి ఇక్కడ మెడికల్ క్యాంప్ని కూడా మనకి ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే బీపీ చెక్ చేయడం కానీ అందరూ చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు బయట వెదర్ ప్రాబ్లం వల్ల కూడా. సో వాళ్ళతో ఒకసారి మాట్లాడదాము. నమస్తే అమ్మా. సో ఈరోజు మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా ఎలాంటి సర్వీసెస్ని తీసుకొచ్చారు? ఎమర్జెన్సీ కేర్ కూడా ఉంది. అంటే సడన్గా ఏమైనా చెస్ట్ పెయిన్ అట్లా వస్తే కూడా ఇమ్మీడియట్గా కార్డియాలజిస్ట్ ఉన్నారు. తర్వాత ఫిజిషియను, మెడిసిన్, తర్వాత సర్జరీ, గైనకాలజిస్టు, ఆఫ్థమాలజిస్టు, తర్వాత జనరల్ మెడిసిన్ వాళ్ళు కూడా అన్ని విభాగాల వాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా ఈసారి స్పెషల్గా పళ్ళు చెక్ చేసేది డెంటల్ పెట్టేశారు. తర్వాత ఐ చెకప్ కూడా ఉంది. సో ఎప్పుడు ఏ మహానాడులో కూడా ఎమర్జెన్సీ యూనిట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయాల్సి వచ్చింది. అలా కాకుండా ఇప్పుడు ఇక్కడే ఇమ్మీడియట్గా ఫస్ట్ ఎయిడ్ ఇచ్చేసేసి తర్వాత షిఫ్ట్ చేసేకి అంటే ఒకవేళ హార్ట్ అటాక్ వచ్చినా ఏమొచ్చినా కూడా ఇక్కడే ట్రీట్మెంట్ ఇవ్వడానికి అన్నీ చేశారు. ఎందుకంటే ఈ మెడికల్ క్యాంప్ని ఇంత గ్రాండ్గా చేయడానికి కూడా నారా భువనేశ్వరి గారి హస్తం ఎక్కువగా ఉంది. అందరికీ గైడ్ చేస్తే తనే దగ్గరుండి స్వయంగా ఏర్పాట్లు చేశారని తెలుస్తుంది. నారా భువనేశ్వరి గారి గురించి మీరేం చెప్తారు? మేడము సార్ లాగానే చాలా డెడికేటెడ్. ప్రతి ఒక్కటి దగ్గరుండి చూసుకుంటారు. కరెక్ట్గా ఉండాలా, ఏది కూడా ఇబ్బంది పడకూడదు, ప్రజలు ఇబ్బంది పడకూడదు. మన కోసం పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలు ఉంటారు. వాళ్ళకి మనం మంచి సర్వీస్ ఇవ్వాలా అనేసి మేడం పర్టికులర్గా అన్ని తనే దగ్గరుండి చూసుకున్నారు. థ్యాంక్ యూ అండి. సో మొత్తానికి నారా భువనేశ్వరి గారు కూడా దగ్గరుండి స్వయంగా తనే ఏర్పాట్లు చేశారు. అందరితో కూడా కార్యకర్తలతో కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదు. మహానాడికి సంబంధించి చాలామంది ఇక్కడికి చేరుకుంటారు కాబట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి అంటూ కూడా మెడికల్ క్యాంపు ఎప్పుడూ కూడా మహానాడులో ఇలా డెంటల్ కానీ ఐకి సంబంధించి కానీ ఎలాంటి చెకప్స్ కానీ ఎప్పుడు పెట్టలేదు. ఫస్ట్ టైం ఈసారి కడపలో పెట్టిన మహానాడుకి మాత్రము ప్రాధాన్యత సంతరించుకుంది. మెడికల్ క్యాంప్లో మాత్రం 2 సర్వీస్ని ఎక్స్ట్రా యాడ్ చేయడం అలాగే ఎమర్జెన్సీ చెస్ట్ కానీ సర్జన్స్ కానీ చాలామంది డాక్టర్స్ని కూడా అవైలబిలిటీలో ఉంచారు. ఎవరికి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడానికి కూడా అన్ని సదుపాయాలు ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ఓవరాల్గా మనం చూసుకుంటే ఇక్కడ డాక్టర్స్ చాలామంది ఉన్నారు, చెక్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి అంటే కొంచెము ఎండ తీవ్రత తక్కువగా ఉన్నా కానీ కొంచెము వడదెబ్బ తగిలే వాళ్ళకి కానీ కొంచెము బీపీ డౌన్ అయ్యే వాళ్ళకి కూడా ఎమర్జెన్సీగా కూడా చాలామంది ఉన్నారు. సో మొత్తానికి ఇక్కడ మెడికల్ క్యాంప్లో అయితే కొన్ని సదుపాయాలను అయితే మనం చూసాము. మిగతా సదుపాయాలని కంటిన్యూ చేద్దాం. మహానాడులో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. మెడికల్ క్యాంప్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది కూడా చదలవాడ అరవింద్ బాబు గారు ఇక్కడికి వచ్చారు. స్వయంగా ఆయనే పర్యవేక్షిస్తున్నారు. సార్ నమస్తే అండి. సో మహానాడు ఇంత గ్రాండ్గా సక్సెస్ అవుతుంది, అందరు చాలా మంది భారీగా తరలి వస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? అమ్మా, నేను నర్సరాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఈ మెడికల్ క్యాంప్కి ఇన్ఛార్జిగా ఉన్నాను. నిజంగా ఇవాళ చూస్తే ఇది ఒక పెద్ద పండుగ, పసుపు పండుగ, సంక్రాంతి, క్రిస్మస్ పండుగ, అదేవిధంగా రంజాన్, వీటి తర్వాత మరి అందరికీ ఇష్టమైన పండుగ మహానాడు పండుగ. ఈ కార్యక్రమానికి లక్షలాది మంది జనం వస్తున్నారు. అన్ని విధాల ఏర్పాట్లన్నీ కూడా చాలా చక్కగా చేయడం జరిగింది. మంచినీళ్ళు కానీ తినడానికి టిఫిన్ కానీ అన్నీ కూడా ఏర్పాట్లు బాగా చేయడం జరిగింది. వసతి సౌకర్యాలు కూడా చాలా చక్కగా చేయడం జరిగింది. అదేవిధంగా మెడికల్గా అయితే క్యాంప్ చాలా చక్కగా కండక్ట్ చేస్తున్నాము. మెడికల్ క్యాంపులో షుగర్ ట్యాబ్లెట్ కానీ బీపీ ట్యాబ్లెట్
ఎవరన్నా సన్ స్ట్రోక్ వచ్చి కింద పడిపోతే ఎమ్మటే ఐసీయూలో పెట్టి ఇమీడియట్గా ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వడం, అందులో డాక్టర్లందరూ కూడా రెడీగా ఉన్నారమ్మా. అదేవిధంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఇక్కడ రన్ చేస్తున్నాము. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా చేస్తున్నాము. పేషెంట్లకు కానీ కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా వైద్యపరంగా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఓఆర్ఎస్ ఇస్తున్నాము. అదేవిధంగా ఇమీడియట్గా మన వాళ్ళకి ఏమన్నా సన్ స్ట్రోక్ వస్తే కనుక ఐసీయూలో పెట్టేసి ఏసీలో పెట్టేస్తున్నాం, ఐవీ ఫ్లూయిడ్స్ పెడుతున్నాము. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేస్తాము. వాతావరణం కూడా అనుకూలంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసి వాతావరణం చాలా అనుకూలంగా రావడం జరిగింది. ఈ ఉమ్మడి కూటమిలో ఇటువంటి కార్యక్రమం ఇన్ని లక్షల మంది జనం రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. నిజంగా కార్యకర్తలు, నాయకులు, మరి అభిమానులు అందరూ కూడా రావడం జరిగింది. అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మీడియా సోదరులకి మరి చక్కటి అభినందనలు తెలియజేస్తున్నాం. రైట్. అలాగే అరవింద్ గారు, ఇప్పటికే చాలా మంది అంటే మీరు ఎక్స్పెక్టేషన్ చేసిన దానికన్నా ఎక్కువగా జనాలు వచ్చారు. సో ఇంకా ఎంతమంది వచ్చే అవకాశం ఉందంటారు? అంటే యాక్చువల్గా అమ్మ ఇవాళ రేపైతే ఈ ప్రతినిధుల వడికే సభ పెట్టడం జరిగింది. 29వ తేదీ మాత్రం బహిరంగ సభ. అయినా కానీ ప్రజలు ఎప్పుడు కూడా ఈ 3 రోజులు ఇలానే లక్షల మంది వస్తూనే ఉంటారు. అయినా కానీ ఏర్పాట్లు అన్నీ కూడా చక్కగా చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మేము ముందుగానే ఊహించాం. ఇంతకుముందు ఒంగోలు మహానాడు పెట్టినప్పుడు కూడా మాకు ఇలానే జనం రావడం జరిగింది. ఇవాళ ఎంత లేదన్నా 3 లక్షల మంది రావడం జరుగుద్ది. ఇంకా రేపు 4, 5, ఎల్లుండికి 6, 7 అట్లా పెరుగుతూ ఉంటారు. కాబట్టి అరేంజ్మెంట్స్ అయితే మాత్రం అన్ని ఏర్పాట్లు చాలా చక్కగా చేయడం జరిగింది. మరి 175 మంది అసెంబ్లీ సెగ్మెంట్లో మరి మన ఉమ్మడి కుటుంబ నాయకులందరూ కూడా రెడీగా ఉన్నాం. మేమందరం కూడా అన్ని ఏర్పాట్లు సవ్యంగా చూస్తున్నాము. మంచినీటికి కానీ వడదెబ్బ తగలకుండా అన్నిటికీ ఇబ్బంది లేకుండా వసతి సౌకర్యాలు కూడా చక్కగా ఏర్పాటు చేశాము. అందువల్ల ఈ కార్యక్రమాలు ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన కనప మరి ఉమ్మడి కుటుంబ నాయకులకు, అదేవిధంగా టీడీపీ నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. యువనేత నారా లోకేష్ గారికి ఈసారి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇక్కడ మహానాడులో అంటే చెప్పబోతున్నారు, అనౌన్స్ చేయబోతున్నారు అని తెలుస్తుంది. దీనిపై మీ అభిప్రాయం సార్? అంటే ప్రజలందరూ కోరుకునేది నారా లోకేష్ బాబు గారు మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండాలని కోరుకుంటున్నారు. మరి ఇది మొత్తం కూడా పోలిట్ బ్యూరో సభ్యులు కానీ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు తీసుకునే డెసిషన్ బట్టి ఆధారపడి ఉంటుందమ్మా. మా కోరికైతే ప్రజల కోరిక ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండాలని అనుకుంటున్నాము. అట్లీస్ట్ ఇన్ఛార్జ్గానే వేస్తారని అనుమానం ఉంది అందరికీ. నారా లోకేష్ గారు యువతకి చాలా దగ్గర అయిపోయారు. ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత యువతపై ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం ఉందంటారు. నిజంగా అయితే నారా లోకేష్ బాబుకి ఏ పదవి అవసరం లేదు. ఆయన యువనేత, ప్రజల గుండెల్లో ఉన్నాడు, యువకుల గుండెల్లో ఉన్నాడు. కాబట్టి అందరూ కూడా ఆయన్ని వాళ్ళు కొలుస్తూ ఉన్నారు. ఎందుకంటే మరి యువగలం పాదయాత్రలు అందరికీ హామీలు ఇవ్వడం జరిగింది. యువకులందరూ కూడా ఆయన వెంటే ఉన్నారు. రాబోయే కాలంలో మన యువ నాయకుడు కాబోయే మరి మీ అందరికీ కూడా తెలుసు. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా విజయవంతం చేస్తుంది నిజంగా చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా మన యువనేత నారా లోకేష్ బాబు గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మొత్తానికి మెడికల్ క్యాంప్లో కూడా ఎన్నో ఏర్పాట్లు చేశారు. ఎమర్జెన్సీ లాకి కానీ, బీపీకి సంబంధించి కానీ అన్ని మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అంటూ చదలవాడ అరవింద్ గారు చెప్తున్నారు. ఆయన దగ్గరుండి దానికి ఇన్ఛార్జ్ బాధ్యతలను కూడా స్వీకరించారు. అలాగే యువనేత నారా లోకేష్ గారి గురించి కూడా బాధ్యతల్ని చేపట్టగలిగే సమర్థుడు కాబట్టే చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని ఎన్నుకోబోతున్నారు అని కూడా చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.